ప్రముఖ కార్పొరేట్ కంపెనీలో కొలువు, లక్షల్లో జీతం, లగ్జరీ లైఫ్ ఇవేమీ అతడికి సంతృప్తి ఇవ్వలేదు. సొంతంగా ఏదైనా సాధించాలని ఎప్పుడూ అనుకునేవాడు. దీంతో ఉద్యోగానికి స్వస్తి చెప్పి సొంత వ్యాపారం వైపు అడుగులేశాడు. అన్ని రంగాల్లో ఉపయోగపడుతున్న డ్రోన్లు తయారు చేయాలని భావించాడు. అందుకోసం ఒక సంస్థను స్థాపించి 10 మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. మరి అతనెవరు? తను తయారు చేసిన డ్రోన్ల ప్రత్యేకత తెలుసుకోవాలంటే ఈ కథనం చూడాల్సిందే. కాలం మారుతున్న కొద్దీ సాంకేతికత కొత్త రూపు సంతరించుకుంటోంది. అది సద్వినియోగం చేసుకుంటోన్న యువ ఔత్సాహికులు కొత్త కొత్త స్టార్టప్స్ తో అదరగొడుతున్నారు. లక్షల్లో జీతం, లగ్జరీ లైఫ్ కాదనుకున్న ఈ యువకుడు అదే చేశాడు. డ్రోన్లు తయారు చేసే అంకుర సంస్థ మొదలు పెట్టాడు. స్వదేశీ పరిజ్ఞానంతో డ్రోన్లు రూపొందిస్తూ తనతో పాటు 10 మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. ఇతడి పేరు శ్యామల్ బాబు. విజయవాడ స్వస్థలం. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లో విద్యాభ్యాసం పూర్తి చేశాడు. క్యాంపస్ నియామకాల్లోనే మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ఇంజనీర్ కొలువు సంపాదించాడు. మంచి ఉద్యోగం, ఆశించినంత జీతమైనా తెలియని వెలితి వెంటాడేది. సొంతంగా ఏదైనా సాధించాలని చిన్నప్పటి నుంచే కలలు కనేవాడు. ఉద్యోగం చేస్తున్నప్పుడే డ్రోన్ల టెక్నాలజీ క్రమంగా పెరుగుతుండటం గమనించాడు శ్యామల్ బాబు. కంట్రోల్ సిస్టమ్ పై లోతైన అవగాహన ఉండటంతో వెంటనే కొలువుకు రాజీనామా చేసి డ్రోన్ హబ్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో అంకుర సంస్థను ప్రారంభించి వివిధ రంగాల్లో ఉపయోగపడే డ్రోన్లు తయారు చేస్తున్నట్లు చెబుతున్నాడు. ఇది నేను నా బీటెక్ క్లాస్మేట్స్ మహేంద్ర దుడ్డంపూడి అని మేమిద్దరం పెట్టుకున్నామండి ఈ కంపెనీ. సో దీనికి కావాల్సిన వనరులన్నీ మేమే మాకున్నాయి అమ్మేసుకొని తాకట్టు పెట్టి చేసాము. ఇది ఒక రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కంపెనీగా స్టార్ట్ చేసాం ఫస్ట్. ఆ తర్వాత దీంట్లో అగ్రికల్చర్ డ్రోన్స్, ఆ తర్వాత లాజిస్టిక్స్ డ్రోన్స్, అంటే ఒక వస్తువుని ఒక చోట నుంచి ఇంకో చోటకి తీసుకెళ్లే డ్రోను, ఆ తర్వాత ఎమర్జెన్సీ మెడిసిన్స్ డెలివర్ చేసే డ్రోన్స్, ఆ తర్వాత ఫైర్ ఫైటింగ్ డ్రోన్స్. ఇప్పుడు మనకి 15 అంతస్తులు 20 అంతస్తుల బిల్డింగ్స్ చాలా ఈజీగా బిల్డ్ చేసేస్తున్నాం సిటీస్లో. బట్ అక్కడ ఒక ఫైర్ ఫైటింగ్ ఇంజిన్ వెళ్ళి హెల్ప్ చేయాలంటే అంత ఈజీ కాదు, అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉండదు. ఇదే మన డ్రోన్ అనుకోండి, కింద ఫైర్ ఇంజిన్ వస్తుంది, దీన్ని డ్రోన్ యూజ్ చేసి పైకి తీసుకెళ్ళి 30 ఫ్లోర్లో ఉన్న 60 ఫ్లోర్లో ఉన్న ఏ హైట్ కావాలంటే ఆ హైట్కి తీసుకెళ్ళి అక్కడ నుంచి మనం స్ప్రే చేసి అట్లీస్ట్ ఎంతో కొంత సపోర్ట్ ఇవ్వగలం గ్రౌండ్ సపోర్ట్ నుంచి. డ్రోన్ తయారీ కంపెనీని ప్రారంభించడానికి ముందు స్వీడన్, చైనా, అమెరికా వంటి దేశాలకు వెళ్లొచ్చాడు శ్యామల్. అక్కడ డ్రోన్ల తయారీ విధానం, ఉపయోగిస్తున్న పరికరాలు, టెక్నాలజీ వంటి విషయాలు తెలుసుకున్నాడు. ఫలితంగా కొన్ని నెలల పాటు శ్రమించి టవర్ డ్రోన్, డెలివరీ డ్రోన్, వ్యవసాయ డ్రోన్లను స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించినట్లు చెబుతున్నాడు. యూరోప్లో ఒక కంపెనీ ఉంది షాడో ఫ్లై అని. సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఒక డ్రోన్ని, ఒక గూడ్స్ని డెలివర్ చేసేటప్పుడు 30 మీటర్ల కంటే తక్కువ దించకూడదు డ్రోన్ని. సో వాళ్ళకి ఒక సెక్యూరిటీ థ్రెట్, లేకపోతే చుట్టుపక్కల ఉన్న పీపుల్కి సేఫ్టీ థ్రెట్ అని వాళ్ళు అబ్జెక్షన్ క్రియేట్ చేస్తున్నారు. కాబట్టి మీరు 30 మీటర్ల హైట్లోనే ఉండండి, కానీ వస్తువుని కింద దించండి అనుకున్నప్పుడు మనం ఈ టైప్ ఆఫ్ వస్తువు ఒకటి తయారు చేసాం. ఇది వించ్ మెకానిజం అంటాం. సో దీన్ని ఏం చేస్తామంటే డ్రోన్ పైన ఇన్స్టాల్ చేసి అక్కడ నుంచి డ్రోన్ అక్కడే ఉంటుంది, 30 మీటర్ల హైట్లోనే ఉంటుంది, కానీ వస్తువు మాత్రం కిందకు వస్తుంది. కరెక్ట్గా గ్రౌండ్ మీద వదిలేసి మళ్ళీ ఈ తాడు పైకి వెళ్ళిపోతుంది. దీన్ని వించ్ మెకానిజం అంటాం. డ్రోన్ తయారీ కంపెనీ ప్రారంభించిన మొదట్లో ఆర్థిక ఇబ్బందులు చవిచూశాడు శ్యామల్. ఆస్తులు తనఖా పెట్టాడు, అయినా అధైర్యపడలేదు. తర్వాత షాడో ఫ్లై అనే స్వీడిష్ సంస్థ డ్రోన్ హబ్ టెక్నాలజీస్ కి సాంకేతిక భాగస్వామ్యం అందించింది. డెలివరీ, వ్యవసాయ విభాగం సహా వివిధ రకాల డ్రోన్లు తయారు చేశాడు. వాటి ఎగుమతులకు సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నాడు. విజయవాడను వరదలు ముంచెత్తినప్పుడు శ్యామల్ డ్రోన్ బృందం విశేష సేవలు అందించింది. డ్రోన్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తో కలిసి వారం రోజుల పాటు ముంపు ప్రభావిత ప్రాంతాల్లోని బాధితులకు నిత్యావసరాలు సరఫరా చేసింది. అంతేకాదు అమరావతి డ్రోన్ సమ్మిట్ 2024లో శ్యామల్ డ్రోన్ బృందం అద్భుత ప్రదర్శన చేసి తృతీయ బహుమతిని సొంతం చేసుకుంది. ఇప్పుడు అగ్రికల్చర్ సంబంధించిన డ్రోన్స్, దాంట్లో మల్టీ స్పెక్ట్రల్ అని ఒక కొత్త టెక్నాలజీ ఒకటి ఉంది, బయట ప్రపంచంలో వాడుతున్నాము, అది ఇక్కడ తీసుకొచ్చాము. నెక్స్ట్ లాజిస్టిక్స్ డ్రోన్స్, అంటే ఇప్పుడు మన వస్తువు ఒక 10 కిలోమీటర్ల నుంచి కావాలి, ఫుల్ ట్రాఫిక్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్డే ఉంది, ఇంత ట్రాఫిక్ని దాటి అంత ఈజీగా తీసుకురాలేము. సో దాన్ని తీసుకురావడానికి ఒక లాజిస్టిక్స్ డ్రోన్ అది రెండోది. మూడోది వచ్చేసి ఫైర్ ఫైటింగ్ డ్రోన్స్, అంటే హై రైజ్ బిల్డింగ్స్లో ఎలాగా, అదొకటి. 4 వచ్చేసి డ్రోన్ టవర్ అండి, అంటే మనకి ఏ జనాలు రీచ్ అవ్వలేని లొకేషన్స్లో, ఇప్పుడు తండాలు ఉన్నారు, అక్కడ ఎవరు రీచ్ అవ్వలేరు, అక్కడ వెళ్ళాలన్నా కూడా 4-5 కిలోమీటర్లు అడవుల్లో నుంచి వెళ్ళాల్సి వస్తుంది, 20 కిలోమీటర్లు నడవాల్సి వస్తుంది. అలాంటి ప్లేసుల్లో కూడా మనం గవర్నెన్స్ని, ఒక హెల్త్ని ఎలాగ డెవలప్ చేయొచ్చు,
అన్న కాన్సెప్ట్ మీద ఈ డ్రోన్ టవర్స్ ఇలాగే ఒక 4 కాన్సెప్ట్స్ మేము కంప్లీట్గా డెవలప్ చేసామండి. డ్రోన్ల తయారీతో పాటు అనేక విద్యాలయాల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ డ్రోన్ సేవలపై అవగాహన కల్పిస్తున్నాడు శ్యామల్. డ్రోన్ పైలట్ ట్రైనింగ్ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసి ఆసక్తి గల వారికి తర్ఫీదునిస్తామని అంటున్నాడు. యువత సాంకేతికతను ఉపయోగించుకుంటూ స్టార్టప్స్ పై దృష్టి సారించాలని సూచిస్తున్నాడు. ఇక్కడ డ్రోన్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్, రిమోట్ పైలట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్, సివిల్ ఏవియేషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వాళ్ళు, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు రికగ్నైజ్ చేసిన ఒక ట్రైనింగ్ ఆర్గనైజేషన్. సో నేను ఇండియాకి వచ్చిన తర్వాత డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వల్ల ఇన్స్ట్రక్టర్ లైసెన్స్ ఉంది నాకు. సో దీని ప్రకారం ఏంటంటే మనం 10వ తరగతి పాస్ అయిన 18 సంవత్సరాలు నిండిన 65 సంవత్సరాల లోపు వ్యక్తికి మనం డ్రోన్ ట్రైనింగ్ ఇచ్చి మనకు ఒక కార్ లైసెన్స్ ఎలాగైతే వస్తామో దాన్ని కూడా డ్రోన్కి రిమోట్ పైలట్ సర్టిఫికేట్ అంటారు, అది మనం ఇష్యూ చేయొచ్చు మన ఆర్గనైజేషన్ ద్వారా. ఇలా ఇష్యూ చేసిన తర్వాత ఎవరైతే డ్రోన్ పైలట్ లైసెన్స్ వస్తుందో వాళ్ళ సొంతగా వాళ్ళే వ్యాపారం చేసుకోవచ్చు అనమాట. ఇలా ప్రతి ఊర్లోనూ దాదాపు ఒక రోజుకి వచ్చేసి 30 ఎకరాల వరకు స్ప్రే చేయొచ్చు. 1 ఎకరానికి ప్రస్తుతానికి మన ఆంధ్రప్రదేశ్లో 40 రూపాయలు ఇస్తున్నారు. అంటే దాదాపు ఒక రోజుకి ఒక పర్సన్, ఒక డ్రోన్ పైలటింగ్ చేసే ఒక పర్సన్ 12,000 రూపాయల దాకా ఆదాయాన్ని ఆర్జించవచ్చు. దాని తర్వాత తన కింద ఇంకొక 2 వ్యక్తుల్ని ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇటీవల డ్రోన్ల వినియోగం ఎంత పెరిగిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ అవకాశం సద్వినియోగం చేసుకుంటున్నాడు శ్యామల్. భవిష్యత్తులో మరిన్ని రంగాలకు డ్రోన్ల వినియోగం విస్తరిస్తుందని, తగ్గట్టు డ్రోన్ హబ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ పనిచేస్తుందని చెబుతున్నాడు.